నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైకాపా నాయకులు అసత్య ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు సురేంద్ర తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. పట్టణంలోని గమలపాలెంలో ఏర్పాటై ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం టీడీపీ ఎస్సీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యుడు సురేంద్ర తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకు గుర్తింపు ఇచ్చి వారి ఎదుగుదలకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎంతగానో కృషి చేస్తూ ప్రోత్సహించారన్నారు. వాకాడులో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఎస్సీలను ఎదగనీయడం లేదని వైకాపా నాయకులు చెప్పడం అవాస్తవమని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీలో గూడూరు నుండి ముగ్గురికి అవకాశం ఇచ్చారని ఇప్పటికైనా అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని వారు హితవు పలికారు. అగ్రకులాలకు చెందినవాడు కాదు, అందరికీ అందుబాటులో ఉండేవాడు. నిత్యం రాత్రి అనక పగులనక ఎస్సీల కోసం, పేద ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ పనిచేస్తూ పేద ప్రజల ఆశాకిరణంగా పేరు తెచ్చుకుంటున్నటువంటి సునీల్ కుమార్ గారిని చూసి ఓర్వలేక, చేసే విమర్శలు లేక, ఒక దళితుడినైన నిన్నే పావుగా ఎవడో రాసిచ్చిన స్క్రిప్టు నువ్వు చదివావు, అవి ఎవరి మీద చదవాలంటే మామూలుగా అగ్రకులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీలని వెనకబడిన తరగతుల వాళ్ళని అణిచివేసికి గురి చేసే వాళ్ళ మీద మాట్లాడాల్సిన మాటల్ని అందరికీ అందుబాటులో ఉండి నిత్యం ఇది రాత్రి కూడా ఒక బిడ్డకి చదువుకు అవసరమైతే అర్ధరాత్రి ఈ రోజున అమ్మాయి స్కూల్లో హాస్టల్లో జాయిన్ అవ్వాలా, వెళ్ళడానికి డబ్బులు లేవు, 25,000 రూపాయలు సొంత ఖర్చుతో అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో ఇల్లు దట్టి వాళ్ళని ఇచ్చి పంపించిన దాఖలా. దళితుల్ని ఎగిరానిట్లేదు, దళితుల్ని తొక్కేస్తున్నాడు అన్నారు. ఒక జిల్లాలో అట్రాసిటీ కమిటీ వేయాలంటే 7 యాప్లికేషన్లు ఉన్నాయి. అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ కూడా జిల్లా స్థాయిలో మూడు జిల్లా స్థాయి కమిటీలు, అట్రాసిటీ కమిటీలని గూడూరు నుంచే సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ముగ్గురిని జిల్లా స్థాయిలో పంపించాడంటే దళితులను తొక్కేస్తున్నాడనే అర్థం, ప్రోత్సహిస్తున్నాడనే అర్థం. ప్రతి ఒక్క పని కూడా సొంత మనిషిలాగా ఈ రోజున సెకండ్ క్యాడర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎస్సీ క్యాడరే. వాళ్ళ ఎత్తుపుడి సాయంకి నేను చేయగలిగిన చేస్తా. ఇంకా ఇబ్బందిగా ఉందా ఆ ఇంట్లో, ఏదన్నా ఆ పిల్లకాయలు చదువుకొని ఇబ్బంది పడుతున్నారా నన్ను అడగండి డైరెక్ట్గా అని చెప్పి లీడర్లకు చెప్పే ఏకైక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, మీరు ఎంతసేపు ఆ దూరంలో కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళ కాడికి పంచడండి చేతులు కొట్టుకొని నిలబడే సాంప్రదాయం కావాలనుకుంటున్నారు మీరు, అంతే కదా. ఇక్కడ ఓపెన్గా ఊరు నుంచి బస్సు ఎక్కేసి రేపు మా ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్సు ఆగస్టు 15 నుంచి వచ్చేస్తుంది. గ్యాస్ 3 సిలిండర్లో 2 సిలిండర్లు డబ్బులు పడిపోయినాయి. నెక్స్ట్ వచ్చి రైతుకు కూడా కేంద్రం ఇచ్చిన వెంబటే వేసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. ఇవన్నీ ఓడ్చుకోలేక మీరు ఎంత మాట్లాడటం తప్పు. ఇన్ని కూడా ఆలోచించి మాట్లాడి మైకి వచ్చిందని తప్పు మాటలు మాట్లాడవద్దు. ఒక విమర్శ చేసేటప్పుడు దానికి తగ్గట్టు నీ కాడ ఉండాలా, రీజన్ ఉండాలా. రీజన్ లేకుండా మాట్లాడితే మాత్రం తప్పు అని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పారు, 15 ఏళ్ళు ఖచ్చితంగా. ఈ సమావేశంలో వేముల సునీల్, మల్లి, గురవయ్య, శివ, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు.